కలిపితే 75%. ఇంకా నా ఫోన్ నంబర్ బాగున్నదా అది చూస్తే మాత్రం దాన్ని మనకు ఓకే, దానికి కూడా 90% మార్క్ అయినా ఇస్తాం. ఈ మూడింటికి ఒక 10% మన ఇంట్లో వాస్తు కూడా మనం ఇబ్బంది పెట్టచ్చు. అది కాకపోయినా మనం ఏదైనా రాంగ్ ఉంగరం ధరించామా అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక ఒక్కొక్క దాని మీద తెప్పేసుకుని మనకు దారికి మనం రావచ్చు. మెల్లగా సింపుల్గా స్లోగా మెయిన్ మన పేరుని నిలబెట్టుకోండి. పేరు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫోన్ నంబర్, మ్యారేజ్ డేట్. అంటే నేను చెప్పాను కదా, పిపిపి, మీ పేరు, మీ పెళ్లి డేటు, మీ ఫోన్ నంబర్. ఈ 3 అయితే మంచిగా పెట్టుకోండి. ఇంకోసారి కూడా చెప్తా, కొంతమంది ఒక నంబర్ 2 సార్లే రావాలంటారు, అది తప్పండి. 3 సార్లు రావచ్చు. ఏ నంబర్ అన్న 3 టైమ్ రిపీట్ కావచ్చు. 111, 222, 333, 444, 555, 666, 777, 888, 999 ఏం కాదు, ఏ ప్రాబ్లం రాదు. ట్రిపుల్ నంబర్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు అండి. 3 నంబర్